ఓం శాంతి 9/7/24 ఈరోజు మధురమైన మహావాక్యాలు. మధురమైన పిల్లలు, సత్యమైన తండ్రితో లోపల బయట సత్యముగా ఉండండి. అప్పుడే దేవతలుగా అవ్వగలుగుతారు. బ్రాహ్మణులైన మీరే పరిస్థితుల నుండి దేవతలుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఈ జ్ఞానమును వినేందుకు లేక ధారణ చేసేందుకు ఎవరు అధికారులుగా అవ్వగలుగుతారు? ఏంటి ప్రశ్న? జ్ఞానం వినేందుకు, ధారణ చేసేందుకు ఎవరు అధికారులుగా అవుతారు? జవాబు: ఎవరైతే ఆల్రౌండ్ పాత్రను అభినయించారో, ఎవరైతే అందరికన్నా ఎక్కువగా భక్తిని చేశారో వారే జ్ఞానమును ధారణ చేయడంలో చాలా వేగంగా ముందుకు వెళ్తారు కదా. అర్థమైందా? ఎవరైతే ఆల్రౌండ్ పాత్ర అభినయిస్తారంటే జ్ఞానం అందుకంటే బాబా ఏం చెప్తారు పిల్లలకి? జ్ఞానం, యోగం, ధారణ, సేవ. అంటే జ్ఞానం వినడం వల్ల, దాన్ని ఆచరణలోకి తీసుకురావడం వల్ల యోగం కుదురుతుంది. అంటే జ్ఞానంలో మనం ఎవరు, తండ్రికి మనకి ఉంటే సంబంధం ఏంటి, సృష్టి యొక్క రహస్యం, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుసుకుంటాం. ఇది జ్ఞానం. ఇంకా రెండోది ఏంటి? జ్ఞానం ప్లస్ యోగం. ఈ ఆత్మకి పరమాత్మకి ఉండే సంబంధం ఏంటనేది తెలుసుకున్నప్పుడే మనం ఏం చేయగలుగుతాం? యోగం అంటే పరమాత్మతో సంబంధం. ఇక మూడవది ఏంటి? ధారణ. ఈ విన్నదాన్ని మనలో మనం ఏం చేయాలి? తిన్న భోజనం అరిగించుకోవడం ఎంత ముఖ్యమో విన్న జ్ఞానాన్ని లోపల మననం చేసుకోవాలి. అది ధారణ. ఇక నాలుగవది ఏంటి? సేవ. సేవ చేయాలి కదా. మనం విన్నది, మనం తెలుసుకున్నది 10 మందికి ఏం చేయాలి? పంచిపెట్టాలి. దానివల్ల మన భాగ్యము తయారవుతుంది, వాళ్ళ భాగ్యం కూడా తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. అందుకని పిల్లలు ఏం చేయమంటున్నారు? ఎవరైతే ఆల్రౌండ్ పాత్రను అభినయించారో, ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తి చేశారో వారి జ్ఞానం ధారణ చేయడంలో కూడా ముందుకు వెళ్తారు. ఎందుకంటే మనం భక్తికి ఫలాన్ని అడిగాం భగవంతుడిని. ఏమని? తండ్రి, నాకు ఈ భక్తి ఫలాన్ని, ముక్తిని ప్రసాదించు అని. ఆ భక్తి ఫలాన్ని ఇవ్వడానికి బాబా ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చారు. వారే ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. మీరు శాస్త్రాలను నమ్మరా అని కొందరు మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు? మరి ఎంతగా మేము శాస్త్రాలను చదివామో, భక్తిని చేశామో అంతగా ప్రపంచంలో ఇంకెవరూ చేసుంటారు. బాబా అంటారు, ఇప్పుడు మాకు భక్తి ఫలం లభించింది కావున ఇక మాకు భక్తి అవసరం లేదు అని చెప్పండి. భక్తికి ఫలం లభించేసింది. మేము ఏదైతే వెతుకుతున్నామో అది మాకు దొరికేసింది. మేము భగవంతుడి కోసం వెతుకాం. ఆ భగవంతుడు ఇప్పుడు మావాడైపోయాడు, మా దగ్గరే ఉన్నాడు. అందుకని ఇంకా వేరేగా వెళ్ళి చేయాల్సిందేముంది? అనంతమైన తండ్రి అనంతమైన పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మలందరి తండ్రి ఆత్మలందరికీ అర్థం చేయిస్తారు. ఎందుకంటే వారు సర్వాత్మల సద్గతిదాత. ఏ ఆత్మలైతే ఉన్నారో వారందరినీ జీవాత్మలని అంటారు. శరీరం లేకపోతే ఆత్మ చూడజాలదు. డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారు. కానీ నేను స్వర్గాన్ని చూడనని బాబా అంటారు. అది ఎవరి కోసమైతే ఉందో వారే దాన్ని చూస్తారు. మిమ్మల్ని చదివించడానికే నేను ఈ శరీరాన్ని ఆధారం చేసుకున్నాను. ఇది పూర్తయిపోతే మీరు సత్యయుగంలోకి వెళ్ళిపోతారు, నేను పరంధామ వెళ్ళిపోతాను. మరి శరీరం లేకుండా నేను ఎలా చూడగలను? వారు ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు, అన్నీ చూస్తున్నారు అని కూడా కాదు. బాబా కేవలం పిల్లలైన మిమ్మల్నే చూస్తారు. ఎవరిని చూస్తారట? బాబా కేవలం పిల్లలైన మనల్నే చూస్తారట. మరి మనం ఎంత భాగ్యవంతులు! మిమ్మల్నే పుష్పాలుగా తయారు చేసి స్మృతి యాత్రను నేర్పిస్తారు. యోగం అన్న పదం భక్తికి సంబంధించింది. జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క జ్ఞానసాగరుడే. వారినే
సద్గురువు అని అంటారు. మిగిలిన వారంతా గురువులే. సత్యమును చెప్పేవారు, సత్యఖండాన్ని స్థాపించేవారు వారే. భారతదేశము సత్యఖండంగా ఉండేది. అక్కడ దేవీ దేవతలందరూ నివసించేవారు. ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. ఎలా అవుతున్నారు? మనుషుల నుంచి దేవతలుగా. కావున సత్యమైన తండ్రితో లోపల బయట సత్యముగా అవ్వాలి అని వారు పిల్లలకు అర్థం చేయిస్తారు. మొదట అడుగు అడుగులోనూ అసత్యమే ఉండేది. స్వర్గంలో ఉన్నత పదవిని పొందాలనుకుంటే దాన్ని అంతటినీ వదలవలసి ఉంటుంది. స్వర్గంలోకైతే ఎంతోమంది వెళ్తారు. కానీ తండ్రిని తెలుసుకున్నాక కూడా వికర్మలు వినాశనం చేసుకోకపోతే శిక్షలు అనుభవించి లెక్కాచారాలను తీర్చుకోవాల్సి ఉంటుంది. పురుషోత్తమ సంగమ యుగంలో రాజధాని స్థాపన జరుగుతుంది. రాజధాని సత్యయుగంలోనూ స్థాపింపబడచాలదు, అలాగే కలియుగంలోనూ స్థాపింపబడదు. ఎందుకంటే తండ్రి సత్యయుగంలోనూ లేక కలియుగంలోనూ రారు. బాబా ఎక్కడొస్తారు మరి? ఈ యుగమును పురుషోత్తమ కళ్యాణకారి యుగము అని అంటారు. ఇందులోనే తండ్రి వచ్చి అందరి కళ్యాణమును చేస్తారు. కలియుగం తర్వాత సత్యయుగం రానున్నది. పురుషోత్తమ కళ్యాణకారి యుగం అని అంటారు కదా. బాబా ఇందులోనే వచ్చి మన చేత ఏం చేస్తున్నారు? పురుషార్థం చేయిస్తున్నారు. బాబా అంటారు ఇది పతిత పాత ప్రపంచమని బాబా తెలియచేశారు. దూరదేశ నివాసి అన్న గాయనం కూడా ఉంది. మరి పరాయి దేశంలో తన పిల్లలు ఎక్కడ దొరుకుతారు? పరాయి దేశంలో పరాయి పిల్లలే దొరుకుతారు. నేను ఎవరిలోకి ప్రవేశిస్తాను అన్నది వారికి బాగా అర్థం చేయిస్తాను. స్వయం పరిచయాన్ని ఇస్తాను. మరియు ఎవరిలోకైతే ప్రవేశిస్తానో వారికి కూడా ఇది నీ అనేక జన్మల అంతిమ జన్మ అని అర్థం చేయిస్తాను. ఎంత స్పష్టంగా ఉంది అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు ఇక్కడ పురుషార్థులుగా ఉన్నారు, సంపూర్ణ పవిత్రులుగా లేరు. సంపూర్ణ పవిత్రులను పరిస్థాలు అని అంటారు. ఎవరైతే పవిత్రులుగా ఉండరో వారిని పతితులని అంటారు. పరిస్థాలుగా అయిన తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు. పరిస్థాలుగా అయిన తర్వాత మళ్ళీ ఏమవుతారు? దేవతలుగా తయారవుతారని చెప్తున్నారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు కదా, 5 స్వరూపాల అభ్యాసం చేయండి అని. అనాది బిందు స్వరూపం, ఆది దేవతా స్వరూపం, మధ్య పూజ్య స్వరూపం, సంగమయుగి బ్రాహ్మణ స్వరూపం, లాస్ట్ ఏంటి? అవ్యక్త పరిస్థ. సో బిందు సో దేవత. తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు. సూక్ష్మవతనంలో మీరు సంపూర్ణ పరిస్థాలను చూస్తారు. సూక్ష్మవతనంలో ఏం చూస్తారు? సంపూర్ణ పరిస్థానం. వారిని పరిస్థాలని అంటారు. కావున పిల్లలు ఒక్క ఆలాఫ్నే స్మృతి చేయాలి కదా, ఒక తండ్రినే స్మృతి చేయాలి. ఆలాఫ్ అనగా బాబా. వారిని అల్లా అని కూడా అంటారని బాబా అర్థం చేయిస్తారు. తండ్రి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. స్వర్గాన్ని ఎలా రచిస్తారు? స్మృతి యాత్ర మరియు జ్ఞానం ద్వారా. భక్తిలో జ్ఞానం ఉండదు. జ్ఞానమును ఒక్క తండ్రియే బ్రాహ్మణులకి ఇస్తారు. బ్రాహ్మణులు ఉన్నతులు కదా. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతారు? పిల్లి మొగ్గలాటను ఆడతారని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణుల నుండి దేవతలుగా క్షత్రియులుగా అవ్వడమే విరాట రూపం అని అంటారు. విరాట రూపం బ్రహ్మ విష్ణు శంకరులది అని అనరు. బ్రాహ్మణులు సిక్కు రూపంలో లేరు. తండ్రి బ్రహ్మతనువులోకి వస్తారు అన్నది ఎవరికీ తెలియదు. బ్రాహ్మణ కులమే సర్వోత్తమ కులం. ఇప్పుడు తండ్రి వచ్చి చదివిస్తారు. తండ్రి శూద్రులైతే చదివించారు కదా. శూద్రుల నుండి బాబా ఏం చేస్తారు? బ్రాహ్మణులు అంటే బ్రహ్మముఖ కమలం ద్వారా జ్ఞానం విన్న వాళ్ళు ఏమవుతారు? బ్రాహ్మణులు అవుతారు. వారు బ్రాహ్మణుల్ని చదివిస్తారు. చదివించడంలో కూడా సమయం పడుతుంది. రాజధాని స్థాపన జరగనున్నది. మీరు ఉన్నతోన్నతులుగా పురుషోత్తములుగా అవ్వండి. కొత్త ప్రపంచాన్ని
ఎవరు రచిస్తారు? తండ్రియే రచిస్తారు కదా. ఇది మర్చిపోకండి. మాయ మిమ్మల్ని మరిపింపచేస్తుంది. మాయ ఏం చేస్తుంది? మరిపింపచేస్తుంది. దాని వృత్తే ఇది. జ్ఞానంలో అంతగా అది జోక్యం చేసుకోదు. జ్ఞానంలో చేసుకోదు, యోగంలో అయితే వస్తుంది. స్మృతిలోనే జోక్యం చేసుకుంటుంది. మనం బాబాని తలుచుకుందాం అనగానే ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది. ఆత్మలో ఎంతో చెత్త నిండి ఉంది. అది తండ్రి స్మృతి లేకుండా శుభ్రమవ్వచాలదు. యోగం అన్న పదాన్ని విని పిల్లలు ఎంతో తికమకపడతారు. బాబా, మా యోగం లగ్నం అవ్వడం లేదు అని అంటారు. నిజానికి ఆ యోగం అన్న పదం హఠయోగిల్ది. సన్యాసులు బ్రహ్మంతో యోగాన్ని జోడించాలి అని అంటారు. బ్రహ్మతత్వం అయితే చాలా పెద్దది. ఏ విధంగా ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయో అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న నక్షత్రాల వలె ఆత్మలు ఉంటాయి. అది ఆకాశానికి అతీతంగా ఉంటుంది. అక్కడ సూర్య చంద్రాదుల ప్రకాశం ఉండదు. కావున మీరు ఎంత చిన్న చిన్నని రాకెట్లో చూడండి. కావునే బాబా మొట్టమొదట ఆత్మజ్ఞానం ఇవ్వాలి అని అంటారు. ఫస్ట్ ఏ జ్ఞానం ఇవ్వాలి? ఆత్మజ్ఞానం. అంటే మనం ఎవరు అంటే ఆత్మ. ఆత్మ ఎక్కడుంటుంది అంటే రెండు కనుబొమ్మలకి మధ్యన బొట్టు పెట్టుకునే స్థానంలో ఉండి ఈ శరీరాన్ని ఏం చేస్తుంది? ఆత్మ నడిపిస్తుంది కదా. చెవుల ద్వారా వింటోంది, కళ్ళ ద్వారా చూస్తోంది, నోటి ద్వారా మాట్లాడుతోంది. అవునా? ఈ శరీరం ద్వారా అన్ని పనులు ఆత్మ ఇక్కడ ఉండి చేస్తుంది. ఆ ఆత్మ లేకపోతే ఈ శరీరం ఏ పని చేయదు కదా. బాబా అంటారు అది ఒక భగవంతుడే ఇవ్వగలరు. కేవలం భగవంతుడిని గూర్చే తెలియదని కాదు, వారికి ఆత్మను గూర్చి కూడా ఏమీ తెలియదు. ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల చక్రం అవినాశి పాత్రగా నిండి ఉంది. దీనిని కూడా ప్రకృతి సిద్ధమని అనగలరు, ఇంకేమీ అనలేరు. ఆత్మ 84 జన్మల చక్రాన్ని తిరుగుతూనే ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ప్రపంచం అవినాశి, అది ఎప్పుడు వినాశనం అవ్వదు. చాలా పెద్ద ప్రళయం జరుగుతుంది. ఆ తర్వాత కృష్ణుడు వేలును నోట్లో వేసుకుని రావి ఆకుపై తేలుతూ వస్తాడని వారు చూపిస్తారు. కానీ అలాంటిదేమీ జరగదు. అది నియమ విరుద్ధం. మహాప్రళయం ఎప్పుడూ జరగదు. ఒక్క ధర్మస్థాపన మరియు అనేక ధర్మాల వినాశనం జరుగుతూనే ఉంటుంది. అంటే ఏకధర్మ స్థాపన, సత్యయుగంలో దేవీ దేవతల యొక్క ధర్మం స్థాపన అవుతుంది. మిగతా ధర్మాలన్నీ వినాశనం అయిపోతాయి. రాత్రి పగల్లా ఈ స్వర్గ నరకాలు కూడా తిరుగుతూ ఉంటాయి. అంతే తప్పించి మొత్తం అయితే ప్రళయం అనేది అయితే జరగదు. ఈ సమయంలో ముఖ్యంగా 3 ధర్మాలు ఉన్నాయి. బాబా అంటున్నారు ఈ సమయంలో ముఖ్యంగా 3 ధర్మాలు ఉన్నాయి. ఇది కళ్యాణకారి సంగమ యుగం. పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచానికి రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. నిన్న కొత్త ప్రపంచం ఉండేది, ఇప్పుడు పాతగా ఉంది. నిన్నటి ప్రపంచంలో ఏముండేదో మీరు అర్థం చేసుకోగలరు. ఎవరు ఏ ధర్మానికి చెందినవారో వారు ఆ ధర్మస్థాపనే చేస్తారు. వారైతే కేవలం ఒక్కరే వస్తారు, అనేకులైతే ఉండరు. ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి నొందుతుంది అని చెప్తున్నారు బాబా. పిల్లలైన మీకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వనని బాబా అంటారు. బాబా ఏమంటున్నారు? పిల్లలైన మీకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వను. పిల్లలకు కష్టాన్ని ఎలా ఇవ్వగలను? పిల్లలకి ఏ తండ్రి అయినా కష్టాన్ని ఇచ్చుకుంటారా? వీరు అతి ప్రియమైన తండ్రి కదా. బాబా ఎవరు మరి? అతి ప్రియమైన తండ్రి. నేను మీ సద్గతి దాతను, దుఃఖహర్త సుఖకర్తను అని బాబా అంటారు. స్మృతిని కూడా నన్ను ఒక్కడనే చేస్తారు కదా. స్మృతి కూడా నన్ను ఒక్కడనే చేస్తారు. భక్తి మార్గంలో ఏమేం చేశారు? నన్ను ఎంతగా తిట్టారు? గాడ్ ఈజ్ వన్ అని అంటారు. సృష్టి చక్రం కూడా ఒక్కటే. ఆకాశంలో వేరే ప్రపంచం అయితే లేదు. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. మనుషులు ప్రతి నక్షత్రంలోనూ సృష్టి ఉంది. క్రింద కూడా ప్రపంచం ఉంది అని భావిస్తారు. అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే కదా. ఉన్నతోన్నతమైన భగవంతుడు ఒక్కరే.
మొత్తం సృష్టిలోని ఆత్మలందరూ నీలోనే తిరుగుతూ ఉంటారు అని ఒక శ్లోకం కూడా ఉంది. ఇది ఒక మాల వంటిది. దీనిని అనంతమైన రుద్రమాల అని కూడా అనవచ్చు. సూత్రంలో బంధింపబడి ఉన్నాయి కదా, బాబా అంటున్నారు ఇదేంటి, అనంతమైన రుద్రమాల. అలాగే సూత్రంలో బంధింపబడి ఉన్నాయి. గానం చేస్తారు కానీ ఏమి అర్థం చేసుకోరు. పిల్లలు, నేను మీకు కొద్దిగా కూడా కష్టాన్ని ఇవ్వనని బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు, నేను మీకు కొంచెం కూడా కష్టాన్ని ఇవ్వను అని చెప్తున్నారు. ఎవరైతే మొట్టమొదట భక్తిని చేశారో వారే జ్ఞానంలో చురుకుగా ముందుకు వెళ్తారు. భక్తి ఎక్కువగా ఉన్నట్లయితే వారికి ఫలం కూడా ఎక్కువగా లభించాలి అని కూడా తెలియచేశారు. భక్తి ఫలాన్ని భగవంతుడు ఇస్తారు అని అంటారు. తాను జ్ఞానసాగరుడు, మరి తప్పకుండా జ్ఞానం ద్వారానే ఫలాన్ని ఇస్తారు కదా. భక్తి ఫలాన్ని గురించి ఎవరికీ తెలియదు. భక్తి ఫలం జ్ఞానం. దాని ద్వారా స్వర్గ వారసత్వమైన సుఖం లభిస్తుంది. కావున వారు ఫలితాన్ని ఇస్తారు. అనగా నరకవాసీల నుండి స్వర్గవాసీలుగా ఒక్క తండ్రియే తయారు చేస్తారు. రావణ్ణి గూర్చి కూడా ఎవరికీ తెలియదు. ఇది పాత ప్రపంచం అని కూడా అంటారు. ఇది ఎప్పటి నుండి పాతగా అయ్యింది అన్నది లెక్క వేయలేరు. తండ్రి మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపం. వారు సత్యము, వారెప్పుడూ వినాశనం అవ్వరు. దీన్ని తల్లక్రిందల వృక్షం అని అంటారు. తండ్రి పైన ఉంటారు. ఆత్మలు తండ్రిని పైనుండి పిలుస్తూ ఉంటారు. శరీరం అయితే పిలవలేదు కదా. ఆత్మలు ఒక శరీరం నుండి వేరే ఇంకొక శరీరంలోకి వెళ్తాయి. ఆత్మ తరగదు, ఆత్మ పెరగదు. అలాగే ఎప్పుడూ మృత్యువును పొందదు. ఆత్మకి మృత్యువు లేదు. ఈ ఆట రచింపబడి ఉంది. మొత్తం ఆట యొక్క ఆది మధ్యంతర రహస్యమును తండ్రి తెలియచేశారు. ఆస్తికులుగా కూడా తయారు చేస్తారు. ఆ లక్ష్మీనారాయణలో ఈ జ్ఞానం లేదని కూడా తెలియచేస్తారు. అక్కడైతే ఆస్తికులు, బాబా అంటారు అక్కడైతే ఆస్తికులు, నాస్తికుల గురించి తెలియని కూడా తెలియదు. ఈ సమయంలో తండ్రియే అర్థాన్ని వివరిస్తున్నారు. ఎవరికైతే తండ్రిని అలాగే రచన ఆది మధ్యాంతరాలు మరియు దీని కాల పరిమితిని గురించి తెలీదో వారినే నాస్తికులు అని అంటారు. ఈ సమయంలో మీరు ఆస్తికులుగా అయ్యారు. ఈ సమయంలో మీరు ఏమయ్యారు? ఆస్తికులు అయ్యారు. ఎందుకు చెప్పండి? ఎవరు లభించారు మనకి? స్వయం పరమాత్మ లభించారు కాబట్టి. బాబా అంటారు అక్కడ ఈ విషయాలేవి ఉండవు. ఇది ఒక ఆట కదా. ఏ విషయమైతే ఒక్క క్షణంలో జరుగుతుందో అది మళ్ళీ మరు క్షణంలో ఉండదు. డ్రామాలో టిక్ టిక్ అని తిరుగుతూనే ఉంటుంది. ఏదైతే గతించిందో ఆ చక్రం పునరావృతం అవుతూనే ఉంటుంది. ఏ విధంగా బయోస్కోప్లో 2 గంటలు 3 గంటల తర్వాత మళ్ళీ అదే సినిమారీలు పునరావృతం అవుతుందో ఇది అంతే కదా. సినిమా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్కి చూస్తారు. మరి మళ్ళీ సినిమా చూసే వాళ్ళకి లాస్ట్ నుంచి వస్తుందా? ఫస్ట్కి రాదు కదా, మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది. రీల్ తిరిగిపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ కాలచక్రం కూడా అంతే అని చెప్తున్నారు బాబా. ఇందులో ఇల్లు మొదలని కూల్చివేస్తారు. మళ్ళీ చూస్తే అవి నిర్మింపబడి ఉంటాయి. అదే ఖచ్చితంగా పునరావృతం అవుతుంది. ఇందులో తికమక పడే విషయం ఏదీ లేదు. ఆత్మలకు తండ్రి ఎవరు? పరమాత్మ. మరి మనందరి తండ్రి ఎవరు? పరమాత్మ. ఇదే ముఖ్యమైన విషయం. ఆత్మలు పరమాత్మ ఎంతో కాలం దూరంగా ఉంటారు. పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు. మీరు పూర్తి 5000 సంవత్సరాలు వేరుగా ఉన్నారు. మధురమైన పిల్లలకు మీకు ఆల్రౌండ్ పాత్ర లభించింది. మనకేం లభించింది? ఆల్రౌండ్ కదా. మొత్తం అన్నీ, ఒక పాత్రే కాదు, అన్ని రకాలు. కావుననే మీకే అర్థం చేయిస్తారు. మీరు జ్ఞానానికి కూడా అధికారిడే. అందరికన్నా ఎక్కువగా ఎవరైతే భక్తిని చేశారో వారే జ్ఞానంలో కూడా చురుకుగా ముందుకి వెళ్తారు. పదవి కూడా ఉన్నతంగా పొందుతారు. మొట్టమొదట ఒక్క శివ బాబా భక్తియే జరుగుతుంది. ఎవరు భక్తి?
ఒక్క శివుడి భక్తియే జరుగుతుంది. ఆ తర్వాత దేవతలదే జరుగుతుంది. ఇంకా ఆపై పంచతత్వాలను కూడా భక్తి చేస్తారు. ఫస్ట్ శివుడికి కదా, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఫస్ట్ ఎవరు? సౌరాష్ట్ర సోమనాథుడు. సోమనాథ లింగాన్ని తయారు చేసి ఫస్ట్ పూజ జరిగేది. ఇంకా తర్వాత దేవతలది, ఇంక ఇప్పుడు పంచతత్వాలకి వ్యభిచారులుగా అయిపోతారు. ఇప్పుడు అనంతమైన తండ్రి మిమ్మల్ని అనంతంలోకి తీసుకువెళ్తారు. మళ్ళీ వారు అనంతమైన భక్తి అజ్ఞానంలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు బాబా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినే నన్నొక్కడనే స్మృతి చేయండి అని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. అయినా కానీ ఇక్కడి నుండి బయటకు వెళ్ళడంతో మాయ ఏం చేస్తుంది? మరిపింపు చేస్తుంది. ఇక్కడ వింటారు, బాగుందంటారు, మళ్ళీ బయటికి వెళ్ళగానే మాయ మరిపింపు చేస్తుందట. గర్భంలో ఉన్నప్పుడు మేము ఇలా చెయ్యము అని పశ్చాత్తాపడతారు, కానీ మళ్ళీ బయటికి రావడంతో మర్చిపోతారు. గర్భంలో ఉన్నప్పుడు సరే ఆత్మ అంటుందట, ఇంక నేను ఏ తప్పు చేయను తండ్రి, నన్ను బయటికి విడుదల చేసి. మళ్ళీ తర్వాత జన్మ తీసుకున్నాక మళ్ళీ మామూలే. బాబా అన్నారు మళ్ళీ మర్చిపోతారు అక్కడ చేసిన ప్రతిజ్ఞ. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. బాబా దగ్గర ఉన్నప్పుడంతా ఒకలా ఉంటారు, మళ్ళీ బయటికి వెళ్ళడంతో మర్చిపోతారు, బయటికి వెళ్ళడంతోనే మర్చిపోతారు. ఇది మర్చిపోవడం మరియు గుర్తు చేసుకోవడం అనే ఆట. ఇదేంటి? మర్చిపోవడము మరియు గుర్తు చేసుకోవడం అనే ఆట. ఇప్పుడు బాబా చేత దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అయ్యారు. శివ్ బాబా ఉన్నారు కదా, వారు సర్వాత్మల అనంతమైన తండ్రి. తండ్రి ఎంత దూరం నుండి వస్తారు? వారి ఇల్లేంటి? పరంధామం. పరంధామం నుండి వచ్చారంటే తప్పకుండా పిల్లల కొరకు కానుకొని తీసుకొస్తారు కదా. వారు అంత దూరాన్ని నుంచి వచ్చారంటే బాబా ఖాళీగా వస్తారా? పిల్లలకి ఏం తీసుకొస్తారు? స్వర్గం అనే కానుకని తీసుకొచ్చారు. వారు అరచేతిలో వైకుంఠమును కానుకగా తీసుకొస్తారు. మరి పిల్లలందరూ రెడీ అయినా అందుకోవడానికి ఆలస్యం చేస్తారు. ఆలస్యం చేస్తే సమయం కాస్త అయిపోతుంది. అప్పుడు అందుకోవాలన్నా అందుకోలేం కదా. ఎందుకే బాబా చెప్తారు చూడండి, బ్రహ్మబాబా ఒకటే చెప్పేవారట, తురంతు దానం మహాపుణ్యం. అంటే ఎప్పుడు అనుకున్నది అప్పుడే చేసేయండి, రేపటికి వాయిదా వెయ్యకండి అని. అలాగే ఏమంటారు, ఎందుకంటే దానం చేయాలన్నా దానం తీసుకోవాలన్నా దానికి కూడా భాగ్యం ఉండాలి. ఇప్పుడు మనం ఎవరికో ఏదో పెట్టాలనుకుంటాం, రేపు పెట్టొచ్చులే, ఇంక ఇవాళ అయిపోయింది కదా టైము అని చెప్పి ఊరుకుంటాం. రేపు పెడదామనుకున్న మనకి ఏదైనా తేడా రావచ్చు, మనం పెట్టాలనుకున్న మనిషికి ఏదైనా తేడా రావచ్చు. దానివల్ల ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? ఆ బాకీ అలా ఉండిపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు రేపు చేయాల్సింది ఈరోజే చేయాలి, ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేయాలి. రేపటికి ఎవరికి రూపు అనేది లేదు కదా. రేపు ఎలా ఉంటుంది ఎవరికైనా కనిపిస్తుందా? లేదు. అందుకని ఎప్పుడు అనుకున్నది అప్పుడే పూర్తి చేయండి అని చెప్తున్నారు బాబా. అందుకని ఎప్పటిదప్పుడే పూర్తి చేసుకోవాలి. క్షణంలో స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకోండి. అందుకు కేవలం తండ్రిని ఏం చేయండి? తెలుసుకోండి అని బాబా అంటారు. సర్వాత్మలకు తండ్రి అయితే ఉన్నారు కదా, నేను మీ తండ్రిని అని వారు అంటారు. నేను ఎలా వస్తానన్నది కూడా పిల్లలకు తెలుసు. నాకు రథం అయితే కావాలి కదా, నాకేం కావాలి? రథం కావాలి. ఆ రథం ఎవరు? బ్రహ్మ బాబా. అది ఎటువంటి రథము? ఎవరైనా మహాత్ముని రథమైతే తీసుకోలేరు. మీరు బ్రహ్మను భగవంతుడిగా, బ్రహ్మను దేవతగా చూపిస్తున్నారు అని మనుషులు అంటారు. అరే మేము ఎక్కడ చెప్తున్నాం? వృక్షంలో పూర్తిగా చివరిలో వృక్షమంతా తమో ప్రధానంగా అయిపోయినప్పుడు అక్కడ ఆయన నిల్చున్నారు. బ్రహ్మ కూడా అక్కడే నిల్చున్నారంటే అనేక జన్మల అంతిమంలోనే అంతిమ జన్మయే అవుతుంది కదా. నా అనేక జన్మల అంతిమ జన్మలో ఎప్పుడైతే వానప్రస్థావస్థ ఉంటుందో అప్పుడు తండ్రి వచ్చారని ఈ బాబా కూడా స్వయం అంటారు. వారే వచ్చి వ్యాపారాలు మొదలైనవన్నీ వదిలించారు. 60 సంవత్సరాల తర్వాత మనుషులు భగవంతుణ్ణి కలుసుకునేందుకే భక్తి చేస్తారు కదా. 60 సంవత్సరాల తర్వాత మనుషులు భగవంతుణ్ణి కలుసుకోవడానికి ఏం చేస్తారు? భక్తి చేస్తారు. మరి భక్తి దేనికోసం చేస్తారు? ముక్తి కోసం చేస్తారు. మీరంతా మనుష్య మతంపై ఉండేవారు.
ఇప్పుడు బాబా మీకు ఏమిచ్చారు? శ్రీమతాన్ని ఇస్తున్నారు అని బాబా అంటారు. ఇంతకు ముందైతే మనుషుల సలహా ప్రకారంగా నడిచేవాళ్ళం, ఇప్పుడు స్వయం తండ్రి యొక్క సలహా ప్రకారంగా నడుస్తున్నారు. శాస్త్రాలను వ్రాసేవారు కూడా మనుషులే, దేవతలైతే వ్రాయరు కదా, అలాగే వారు చదవరు కూడా. సత్యయుగంలో శాస్త్రాలు మొదలైనవి ఉండవు, అక్కడ భక్తియే ఉండదు. శాస్త్రాల్లో అన్ని కర్మకాండలు వ్రాయబడి ఉన్నాయి, ఇక్కడ ఆ విషయం ఏదీ లేదు. బాబా జ్ఞానాన్ని ఇవ్వడం మీరు చూస్తారు. భక్తి మార్గంలో అయితే మనం ఎన్నో శాస్త్రాలు చదివాం. వేదశాస్త్రాలు నమ్మరా అని ఎవరైనా అడిగితే మనుష్య మాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికన్నా ఎక్కువగా మేమే నమ్ముతాము అని చెప్పండి. ఎవరైనా మీరు వేదశాస్త్రాలని నమ్మరా, మీరు అది చేయరా ఇది చేయరా అని అడుగుతారు. లేదు లేదు మేమేం చేస్తాం, అందరికన్నా ముందు మేమే నమ్ముతాం, అందరికన్నా ముందు మేమే చేస్తామని చెప్పండి. మొదటి నుండి అవ్యాభిచారి భక్తిని కూడా మేమే ప్రారంభించాం, కానీ ఇప్పుడు మాకు జ్ఞానం లభించింది, జ్ఞానం ద్వారా సద్గతి జరుగుతుంది. మరి మేము ఆ భక్తిని ఎందుకు చేస్తాము కదా, సద్గతి లభించే తండ్రి మాకు లభించేశాడు కదా. బాబా అంటున్నారు ఆ భక్తిని ఎందుకు చేస్తాము అని చెప్పండి. పిల్లలు చెడు చూడకండి, చెడు వినకండి అని బాబా అంటారు. ఏమంటున్నారు? చెడు చూడకండి, చెడు వినకండి కదా. చెడు చూడకుండా చెడు వినకుండా ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అందుకని చెడు చూడకండి, చెడు వినకండి అని బాబా అంటారు. కావున మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని ఎంత సరళ రీతితో బాబా అర్థం చేయిస్తారు. వారైతే నేనే అల్లాను అని అనేస్తారు. మీకు ఇక్కడ నేను ఒక ఆత్మను, తండ్రి సంతానమును అన్న శిక్షణ లభిస్తుంది. దీనినే మాయ గడియా మరిపింప చేస్తుంది, దేహాభిమానులుగా తయారు చేస్తుంది అని అంటారు. పిల్లలు తండ్రిని మర్చిపోకండి కదా, ఏం చేయకండి, తండ్రిని మర్చిపోకండి, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి అని ఇప్పుడు బాబా అంటారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. బాబా అంటారు రచయిత మరియు రచనల ఆది రహస్యమును యథార్థంగా అర్థం చేసుకుని ఆస్తికులుగా అవ్వాలి. డ్రామా జ్ఞానంలో తికమక పడకూడదు. మీ బుద్ధిని హద్దు నుండి తొలగించుకుని అనంతంలోకి తీసుకురండి. సెకండ్ పాయింట్, సూక్ష్మవతన వాసిగా పరిస్థాగా అయ్యేందుకు సంపూర్ణ పవిత్రులుగా అవ్వాలి. ఆత్మలో ఏ చెత్త అయితే నిండి ఉందో దానిని స్మృతి శక్తి ద్వారా తొలగించుకుని శుభ్రం చేసుకోవాలి. వరదానము, ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేసి ఏకీరస స్థితిలో ఉండే శ్రేష్ఠ ఆత్మభవ. ఈశ్వరీయ రసాన్ని అనుభవం చేసి ఏకీరస స్థితిలో ఉండే శ్రేష్ఠ ఆత్మభవ. ఏ పిల్లలైతే ఈశ్వరీయ రసాన్ని అనుభవిస్తారో వారికి ప్రపంచంలోని అన్ని రసాలు చెప్పగానే అనిపిస్తాయి. ఉన్నది ఒకే మధురమైన రసమైనప్పుడు ఒక్క దాని పైకే అటెన్షన్ పోతుంది. సహజంగానే మనసు ఒకవైపుకు పోతుంది, కష్టం అనిపించదు. బాబా స్నేహం, బాబా సహయోగం, బాబా తోడు, బాబా ద్వారా సర్వప్రాప్తులు సహజంగానే ఏకీరస స్థితిని తయారు చేయిస్తాయి. ఇటువంటి ఏకీరస స్థితిలో ఉండే ఆత్మలే శ్రేష్టమైన వారు అంటున్నారు బాబా. ఇలాంటి ఏకీరస స్థితిలో ఉండే ఇటువంటి ఆత్మలు ఎవరు? శ్రేష్టమైన వారు అని చెప్తున్నారు. స్లోగన్ను, చెత్తను ఇముడ్చుకుని రత్నాలను ఇవ్వడమే మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవ్వడం. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా,
నా బాబా. ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం నేను శ్రేష్ఠ ఆత్మను అనుకోండి. నేను శ్రేష్ఠ ఆత్మను. ఓం శాంతి.